30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అనేసి, కానీ ఇక్కడ హిస్టరీ రిపీట్ కావాలంటే ఇక్కడ ఉన్నది అంటే వైఎస్ఆర్ గారి గారాల పట్టి వైఎస్ఆర్ గారు తనే ఇక్కడ ఉన్నారు. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే మరి ఆయన చరిష్మా ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతో వచ్చిన మీరు ఒక మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వం ఎలా వస్తుంది? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, నాయకులంతా అటువైపు ఉన్నారు కదా ఇప్పుడు. మీరు చూస్తున్నది ప్రస్తుతం. రాజశేఖర రెడ్డి గారు 83లో పగ్గాలు చేపడితే ఇట్ విల్ టేక్ టైం. ఏదానికైనా సమయం సమాధానం చెప్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి ఎందుకు నిలబెట్టలేదు? రాజశేఖర రెడ్డి గారి ఆశయం కదా జలయజ్ఞం అనేది. రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టాడు. 54 ప్రాజెక్టులలో 12 ప్రాజెక్టులు ఆయన పూర్తి చేశాడు. మిగిలిన ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తానే పూర్తి చేస్తానన్నాడు. మరి జలయజ్ఞంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? సగం చేశారా? కాలు చేశారా? 10వ వంతు చేశారా? చూస్తే ఏది చేయలేదు కదా. మరి రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయానికి తేడా లేదు అని ఎలా అంటాం? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పార్టీని ఖండించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గోద్రా విషయమైనా లేకపోతే వాళ్ళ మతతత్వ ఐడియాలజీ రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచి ఎప్పుడూ నచ్చేది కాదు. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, అది రాజకీయం చేసుకోవాలి, లేకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు కదా. నేరుగా మద్దతు టీడీపీ జనసేన పొత్తుల్లో ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళకు కనిపించదండి. స్పష్టంగా కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళకు చంద్రబాబు గారి పొత్తు బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు అక్రమ పొత్తు అన్నది 5 సంవత్సరాలుగా రుజువు అవుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో బీజేపీ పార్టీ మోడీ అదానీకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. గంగవరం పోర్టుతో సహా ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. రిలయన్స్ వాళ్ళకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. అసలు వాళ్ళు అడగడమే తరువాయి అన్నట్టుగా బీజేపీ పార్టీతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బీజేపీ నాయకులన్నా ఇంకా బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీజేపీలోనే ఉన్నారు అన్న విధంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాలు. మీరేమో ఇలా అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల గారు ఎవరైనా ఆ రోజు సార్ కేంద్రంలో ఎన్డీఏకి సరిపడా మెజార్టీ లేని పక్షంలో ఒకవేళ 25కి 25 ఎంపీ స్థానాలు వచ్చి మా అవసరం వాళ్ళకుంటే బీజేపీ మెడల్ ఎలా వంచాలో అలా వంచే వాళ్ళమి. ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి తప్పడం లేదు అని అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూస్తామంటారు? తప్పడం లేదు ఏందండి, మీకు 22 ఎంపీలను ఇచ్చారు ప్రజలు. 22 మా అవసరం కేంద్రానికి లేదు కదా, మా అవసరం కేంద్రానికి లేదు కదా. లేదా అన్నది వేరే విషయం అండి. మీరేం చేశారు? 22 మీకు ఏం చెప్పారు? మీరు మాకు ఎంపీలను ఇవ్వండి, మేము మెడల్ వంచుతామని మీరు అన్నారు. అనవసరం. అవతల వాళ్ళకి అవసరం ఉందా లేదా అన్నది అనవసరం. మీకు ఎంపీలను ఇస్తే మీరు ఒకప్పుడు ఏమన్నారు? ముక్కుముడి రాజీనామాలు చేద్దాం చంద్రబాబు రా అని సవాల్ చేశారు కదా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. మరి మీరెందుకు రాజీనామాలు చేయలేదు? మీరెందుకు 22 మంది అక్కడ ధర్నాలకు కూర్చోలేదు? మీరెందుకు కొట్లాడలేదు మన ప్రత్యేక హోదా కోసం? మీరెందుకు 22 లోక్సభ ఎంపీలు ఇంకా ఎంతమంది 6 మంది 9 మంది రాజ్యసభ ఎంపీలను ఇస్తే మీరేం చేశారు? మీరేం చేశారండి? ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? ఢిల్లీ వీధులలో మీరు కూర్చున్నారా? మీరు హంగర్ స్ట్రైకులు చేశారా? మీరు గొడవలు చేశారా? మీరు ధర్నాలు చేశారా? పార్లమెంట్లో మాట్లాడారా? మీరు ఏం చేశారండి అండి? మోదీ షాలను ప్రతిసారి వెళ్ళి పోలవరం గురించి కావచ్చు, ఏపీ డెవలప్మెంట్ కోసం కావచ్చు విన్నవిస్తూనే ఉన్నామని అంటున్నారు కదా. విన్నవిస్తే పనులు అయిపోతాయండి. అమ్మ అయితే అన్నం పెట్టమ్మా అంటే పెడుతుంది అమ్మ. ఎవరండి బీజేపీ? మీకేమవుతుంది? ఎందుకు పెడతారండి? పోనీ విన్నవిస్తే పని వర్క్ అయిందా? మీకు పెట్టారా? వాళ్ళు మీ తట్ట నిండిందా? మీ ప్లేట్లో పెట్టుకొని వచ్చారా? మీరు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? పోలవరం తీసుకొచ్చారా? విన్నవిస్తే ఏమవుతుందండి? వీళ్ళకి ఎందుకు ఇచ్చారండి అధికారము? వీళ్ళని నమ్మిచ్చారు కదా. వీళ్ళు మెడలు వంచి చేస్తామన్నారు కదా. మరి మెడలు వంచకపోగా మీరు పిల్లిలాగా వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళు గులాంగిరి చేస్తే ఎట్లా వస్తుందండి? పోనీ వచ్చిందా? మీ స్ట్రాటజీ వర్క్ అయిందా? 5 ఏళ్ళు చూసాం కదా. మీరు తెచ్చారా? ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరంకు డబ్బులు తెచ్చారా? రాజధానికి డబ్బులు తెచ్చారా? ఏం తెచ్చారు? కడపలో అండి, ఈ కడపలో కూర్చున్నాం మనం ఇప్పుడు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు. ఒక్క తట్టెడు మట్టి ఇటు తీసి అటు వేయలేదు. ఒక్క ఇటుక మీద ఇటుకు పెట్టలేదు. అసలు బ్యారన్ ల్యాండ్ ఇట్ ఈస్. కడప స్టీల్ ఫ్యాక్టరీ వాజ్ రాజశేఖర్ రెడ్డిస్ డ్రీమ్. ఏం సాధించారండి మీరు? అన్ని ఎంపీలను ఇస్తే మీకు ప్రజలు ఏం సాధించారు? నిస్సిగ్గుగా ఈరోజు మళ్ళీ వాళ్ళకు అవసరం ఉంటే మేము చేస్తామనడానికి ఇంకా మీరెందుకండి? మీకెందుకు ఇవ్వాలి అధికారము? మీకెందుకు ఇవ్వాలి ఎంపీ? మీరు సాధించగలరా మీకు అవకాశం వస్తే? ఎందుకు సాధించము? మేము ఢిల్లీ వీధుల్లో కొట్లాడి కూర్చొని నిరాహార దీక్షలు చేసైనా సరే మేము ప్రత్యేక హోదా సాధించుకొస్తాం. గాంధీ మహాత్ముని మార్గాన్ని మేము ఎంచుకున్నాము, గాడ్సే మార్గాన్ని కాదన్నట్టున్నారు కదా వాళ్ళు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలండి?
గాడ్సే మార్గాన్ని మేము కూడా ఎంచుకోలేదు. అహింసా మార్గం అది, హింసతో అవును, ఏది కూడా మేము రాదు, కూడా గొడవలు చెప్పట్లేదు. అవసరం మేము లేదు. కూడా రైఫిల్ తీసుకోనో లేకపోతే మిషన్ గన్ తీసుకోనో మోడీని కాల్చేస్తామని బెదిరిస్తామని మేము కూడా చెప్పలేదు. మేము యాక్చువల్ గాంధీ వారసులం. ఏం మాట్లాడుతున్నారండి? మేము కూడా వైలెన్స్ లేకుండానే కొట్లాడమని చెప్తున్నాము. ప్రతిపక్షంలో ఢిల్లీ నడి వీధుల్లో ఉన్నప్పుడు గొడవలు ధర్నాలు అంటే ఇంక వైలెన్సే కదా అది వచ్చేది. ఎట్లయితదండి? ఎట్లయితది? గాడ్సే మార్గానికి గాంధీ మార్గానికి తేడా లేదా? గాడ్సే మార్గం మిషన్ గన్ను, గాంధీ మార్గం నిరాహార దీక్షలు. అదే చేయండి అంటున్నాం కదా మేము కూడా. మీరు దీక్షలు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు కొట్లాలేదు? ఎందుకు ధర్నాలు చేయలేదు? మేము గాంధీ మార్గంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాము. ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ఆస్తి అయిన, ఎవరికి అటు ఏపీ అని కాదు తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ఆస్తి ప్రాపర్టీ అయిన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి. అదే తెలంగాణలో నేను తెలంగాణ కోడలేనంటూ వచ్చిన వైఎస్ షర్మిల గారు అక్కడ ఏమీ చేయలేక మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడపడుచునంటూ ఇక్కడ ఉన్నారు. మరి అక్కడ ఏమీ చేయలేని షర్మిల గారు ఇక్కడేం చేస్తారు కాంగ్రెస్ పగ్గాలు పట్టుకొని అని అంటున్నారు. కళ్ళు మూసుకొని మేము చూడము, మేము ఇంతే ఇట్లే మాట్లాడతాం అన్న వాళ్ళకి నేనేం చెప్పలేను. బట్ కన్నున్న వాళ్ళకి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ ఆడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది కేసీఆర్ అనే నియంతను దించడానికి. అదే అజెండాగా మేము పాదయాత్ర చేశాం. 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే అవినీతి గురించి, అక్రమాల గురించి లేవనెత్తుతూ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గాన్ని తిరిగాం. ప్రతి చోట అడుగు పెట్టాం. ప్రతి కేసీఆర్ వైఫల్యాన్ని ప్రతి చోట ఎత్తి చూపాం. ఎత్తి చూపుతూ నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షలంటూ చేశాం. బిడ్డల పక్షానైతేనేమి, రైతుల పక్షానైతేనేమి, నిరుద్యోగుల పక్షానైతేనేమి, ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని రిప్రజెంట్ చేశాం మేము. యాంటీ ఇన్కంబెన్సీని తారాస్థాయికి తీసుకెళ్ళింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కోయిన్సిడెంటల్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఎదగడం మొదలుపెట్టింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా తెలంగాణలో ఉంటే కోయిన్సిడెంటల్గా అంటే పక్కన రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర అయితేనేమి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అయితేనేమి, రేవంత్ రెడ్డి గారి కృషి అయితేనేమి, ఇవన్నీ జత చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఎదగడం మొదలైంది. తీరా ఎలక్షన్లకు వచ్చే డేట్కి కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ ఎ సీరియస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ది ఎలక్షన్. ఒకవేళ మేము ఆ ఎలక్షన్లో పోటీకి దిగితే మేము చీల్చబోయేది కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, మీరు అన్నట్టు కాంగ్రెస్ ఇస్ నాట్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ వైఎస్ఆర్. అలాంటప్పుడు మేము అక్కడ పోటీ చేస్తే మేము చీల్చబోయేది న్యాచురలీ ఇట్స్ గోయింగ్ టు బి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.